ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతినిత్యము హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనది హోమగుండం కాబట్టి అయ్యా అగ్నిగుండం కోటి లింగాలతో సమానమైందన్నారు. మన గుండం అందరినీ కాపలా కాస్తుందన్నారు. అందుకని అగ్నిగుండమే కోటి లింగాలతో సమానమైందన్నారు. అట్లాగే మన గుండం అగ్నిగుండం అందరినీ కాపలా కాస్తుందన్నారు. అదే ఉద్దేశంతో సంగం జార్మడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమానికి వచ్చిన భక్తులు హోంగుండానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రదక్షిణలు చేస్తూ వారి యొక్క ఇతిబాధల్ని తీర్చుకుంటూ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. కారణం ఏంటంటే వెలుగే చూడరా, ఆ పరబ్రహ్మ స్వరూపము అగ్ని స్వరూపుడై దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహిస్తున్నాడురా. అందుకని అందరం తెలుసుకుని ఆ పరమాత్మని నిత్యము స్వామి వారి నామంతో స్మరణ చేసుకుంటూ మనకి వారము లేక 15 రోజులు లేక నెల రోజులు ఇట్లా స్వామివారి దర్శనార్థానం వచ్చి స్వామివారి యొక్క హోంగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి మనలో ఉన్న దుర్గుణాలని, మనలో ఉన్న దురాశల్ని, మనలో ఉన్న వ్యామోహాలని ఆ హోంగుండం చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయన కత్తిరించి వేస్తాడు, అంటే అగ్నితో దహింపచేస్తాడు. అందుకని ఆ పరమాత్ముడికి మెచ్చినది నామము, ఆ పరమాత్ముడికి తన ప్రాణం కంటే ముఖ్యమైనది హోమము, అన్నిటికంటే ప్రీతికరమైనది అన్నదానము. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనస వాచ కర్మేణ అన్నట్టుగా మనం ఆ పరమాత్ముడు తన మార్గంలో తీసుకుంటున్నారు కాబట్టి ఆ మార్గంలో మనకి ఏ కర్మలు అడ్డు రాకుండా ఉండాలని, ఏ దురాశ పుట్టకుండా ఉండాలని హోంగుండం దగ్గర దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తే ఆ పరమాత్ముడు మనల్ని ఒక దరికి చేరుస్తాడని ఇక్కడ భక్తుల అపారమైన నమ్మకం. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి స్వామివారికి ప్రదర్శన చేసి స్వామివారి యొక్క దారం ధరించి విభూతి ధరించి అన్నదానంలో పాల్గొని స్వామివారికి అన్నప్రసాదాన్ని సేకరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. మేము ప్రతినిత్యము హోమగుండంలో పచ్చకట్టెలే పెడతాం. స్వామివారు ఆ పచ్చకట్టెల్ని మాకు అనుగ్రహపూర్వకంగా ఆరగిస్తున్నారు. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. మీరే చూడండి, స్వామివారు మాకు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ మరి పచ్చకట్టల్ని ఆరగిస్తూ నేను ఇక్కడే ఉన్నాను, వచ్చిన వాడిని అనుగ్రహిస్తున్నాను అన్నట్టుగా మరి హోంగుండంలో ఆయన యొక్క అగ్ని స్వరూపాన్ని మనకి దర్శనమిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుని స్వామివారి యొక్క నామం నియమమై, హోమం వరమై, దారం ఆధారమై, విభూది దోష నివారణై, అన్నప్రసాదం ఆరోగ్యానికి సిద్ధమై ఉన్న వీటిని మనం తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క మార్గంలో అయ్యా స్వామి నువ్వే నీ మార్గం నడిపించయ్యా, మేమన్నిటిలో వ్యామోహాలు దురాశలు కర్మలతో చిక్కున్నాం, ఆ కర్మల్ని వదిలించి సన్మార్గం వైపు నడిపించు స్వామి అని వేడుకుంటే ఇక్కడ ఎంతోమంది భక్తులు ఆయన సన్మార్గం నడిపించడం చూసాం. అట్లాగే అందరం స్వామివారి దగ్గరికి రాలేము, హోమగుండం చుట్టూ తిరగలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని ఇక్కడ సంగం జార్మడి భగవాన్ అభయ వైకుంఠంలో హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాము. ఆ వీడియోని చూసి స్వామివారిని దర్శించండి, స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ.
ఓం నారాయణాది నారాయణ 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 ఓం నారాయణాది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠేశ్వరం సంగం జాలముడి. తెనాల నుండి సంగం జాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠేశ్వరం ఉంది. ఆ అభయ వైకుంఠం ప్రతినిత్యం హోమానంతరం వీడియో పెడతాం. అట్లాగే ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క స్వరూపము, భగవాన్ వెంకటేశ్వర వారి లీలలతో కూడిన భగవాన్ వెంకటేశ్వర స్వరూపాన్ని పెడుతున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. ఓం నారాయణ నారాయణ. మీ గంగాధర స్వామి.